భూభారతి వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూభారతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు అక్రమంగా ఆమోదం పొందాయని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమంగా బదిలీ చేస్తున్నారని, ఇందులో పెద్ద ఎత్తున కమిషన్లు నడుస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని, ప్రభుత్వం ప్రతి వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుంటోందని విమర్శించారు. మరి ఆయన ఏం పిలిచినా కూడా సరే, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు మరి సర్కార్ నడుపుతుండో, సర్కస్ చేస్తుండో, లేకపోతే తుపాకి పట్టుకొని తిరుగుతారు కదా పిట్టల ద్వారా, ఆ పిట్టల ద్వారా మాటలు చెప్పుకో తిరుగుతుండో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కనపడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మంది మనోళ్ళు మాడుకుంటా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. సరేలే మనోళ్ళు ప్రాజెక్ట్ కోసం మంచి నేర్పుతారు అనుకునేది, కానీ నిజంగా ఒకటొకటి వెలికి వస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో నిజంగానే ఏది చూసినా కూడా స్కామే. ఏదైనా తీసుకోండి, మీరు వాడొక పని చేసి సంతకం పెట్టినంటే దాంట్లో లాభాపేక్ష లేకుండా, దాంట్లో మనకు సొంతానికి సంబంధించినటువంటి వెసులుబాటు లేకుండా, పైసలు తీసుకోకుండా, కమిషన్లు తీసుకోకుండా అసలు పని అనేటువంటి జరుగుతలేదు. వాస్తవానికి సరే ఇవాళ ఒక ప్రముఖ పత్రిక కూడా ప్రచురించింది, భూభారతిలో దొంగలు పడ్డారు. కానీ సరే ఎక్కడో లోపల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక భూభారతి పెట్టకుండా ధరణి అని పెట్టి ఆబ్లికి పెట్టి భూభారతిలో దొంగలు పడ్డారు. ఎక్కడ ధరణి పోయి నాకు అర్థం కాదు, ఎక్కడ న్యాయం ఇది? ధరణి తీసేస్తేవి ఇప్పుడు ఫోర్స్ లో ఉన్నది ఓన్లీ భూభారతి. 100% వాస్తవం ఏంటంటే భూభారతిలో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగ ఎవరు? ప్రభుత్వమే దొంగనా? ప్రభుత్వంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగలా? ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ పాత్రలో పోషిస్తున్నటువంటి అధికారులు దొంగలా? అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేదన్నా అతీత శక్తి వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రదారులు, కాపలదారులు, రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి వాళ్ళెవరన్నా అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రధానమైన చర్చ. రకరకాల